హాయ్ బ్రదర్, ఇప్పుడు బ్యాక్ మెడల్ అని ఒక మంచి సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవరికి చాలా బాగుంది. ఈ సినిమా ఇంత బాగానికి నాకు మెయిన్ కారణం డైరెక్టర్ అనమాట. సూపర్ గా ఉంది సినిమా. ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ అనమాట. ప్రతి చెప్తాను నిజంగా నా పేరు సినిమా తర్వాత అన్న ఎలాంటి సినిమా తీస్తారా ఏంటి అనుకున్నాం. అన్నయ్య ఎక్కడ ఉన్నా అన్నయ్య, అన్నయ్య హీరో గారు రండి. అయ్యో బ్రో రండి బ్రో. అసలు మామూలుగా లేదు, చాలా 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 బాగుంది భయ్య సినిమా. పూర్తిగా అంటే చాలా మంది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది గ్యాప్ వచ్చిందనుకోండి. సూపర్ అన్న హైలైట్ సినిమా నిజంగా. నా పేరు సినిమా తర్వాత మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సూపర్. నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈజ్ ద బెస్ట్ సినిమా భయ్య. చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారంటే గాల్లో మేకలు ఏమంటారు మేడలు కట్టేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి చక్కడైన మెసేజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఊహించుకుంటారు నైట్గా ఏదో అయిపోవాలి, సంపాదించాలి, గొప్పలు అయిపోవాలనుకుంటారు. కానీ కష్టపడితే ఏదైనా సంపాదించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అలాంటి వాళ్ళు నిజంగా హీరోగా క్యారెక్టర్ అయితే అనుకుంటాం. నిజంగా ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్ వైజ్ అయితే వేరే లెవెల్ భయ్య. చాలా బాగుంది. అలాగే ఈవెంట్ చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ భయ్య, చాలా చాలా బాగుంది. అలా మేడం అసలు చాలా బాగుంది అసలు నిజంగా. సూపర్ మేడం. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంతమంది హీరోయిన్ నిజంగా చెప్తున్నా. తన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తన చూడాలి. సూపర్ చాలా బాగుంది మేడం. సూపర్ మూవీ. ప్రతి ఒక్కరు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సూపర్ సూపర్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే బీజం అయితే చాలా బాగుంది. కెమెరామెన్ గారు నిజంగా లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్ సినిమా భయ్య. రేపు ఫ్రైడే కదా చాలా సినిమాలు రిలీజ్ అయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చూడాల్సింది. నిజంగా బ్యాక్ మెడల్ మిస్ అవ్వద్దు. సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ. బ్రేక్ మెడల్ సినిమా చూసిన భయ్య చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడగలిగిన సినిమా. ప్రతి ఒక్క సెంటిమెంట్ ఫ్యామిలీలో సెంటిమెంట్స్ ఏవైతే విధంగా ఉంటాయో, బ్రదర్ సెంటిమెంట్ అయినా భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఊహలో బతికేస్తుంటారు అందరూ. అరే మనం ఒక ఆంటీ పట్టాయిస్తే మనం ఏదో ఇక సాధించేసి ఏమంటారు లక్షలు సంపాదిద్దామని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం తగ్గుతుంది, మన ఫ్యామిలీని కాపాడుతుంది. కంపల్సరీ ఎవరైతే అరే మన వైఫ్ వదిలేసి లేకపోతే కష్టాన్ని వదిలేసి బయటకు వెళ్ళేసి ఏదో బతికేద్దామని చెప్పి ఊరిలో బతికే వాళ్ళకి అందరికీ ఒక్కసారి పేజీ మీద సినిమా చూడండి. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ సార్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ అమిత్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం అసలు వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్ట్ చేసింది హీరోయిన్ అయితే. చాలా బాగుంది. కంపల్సరీ సార్ సార్ ఆ కంగ్రాచులేషన్ సార్. వాట్ ఏ ఫిలిం సార్. నా పేరు సినిమా చూసిన తర్వాత నేను అక్కడ ఎట్లయితే భయపడ్డాను, ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్. చాలా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అని మీ క్యారెక్టర్ నేను ఫ్యాన్ అయిపోయిన. హీరోయిన్ క్యారెక్టర్ అయితే హ్యాండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేసింది. కంపల్సరీ మళ్ళీ తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ చేయాలి, ఇలాంటి ఫిలిమ్స్ రావాలి అని ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ సార్. వండర్ఫుల్ మూవీ. కంపల్సరీ బ్రేక్ మెడల్ వచ్చి సినిమా చూడండి. హ్యాట్స్ ఆఫ్ మూవీ. మంచి బ్లాక్ బస్టర్ ఇంటి వీకెండ్ కంపల్సరీ బ్రేక్ మెడల్ వచ్చి చూసి ఎంజాయ్ చేసేదాకా సినిమా. థ్యాంక్ యూ భయ్య. బ్యాక్ మెడల్ నిజంగా ప్రతి ఒక్క విలేజెస్లో పల్లెటూరులో జరిగే రొటీన్ స్టోరీ. తినడానికి తిండి లేకపోయినా మగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేస్తాను అనే పల్లెటూరులో జరుగుతున్నది. సినిమా మాత్రం నిజంగా పీక్స్ అని చెప్పాలి. ఇండిపెండెంట్గా బతకడం అనేది చాలా కష్టం. బట్ ఈ సినిమాలో హీరోయిన్ గారు నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. తీసిన అక్కడక్కడ కొన్ని సీన్లు ఉన్నాయన్న ప్రతి ఒక్క పల్లెటూరులో ఇంటి పెరిగిన ప్రతి ఒక్కరికి అటాచ్ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటామో మన లైఫ్ ఉంటుంది అని చూపించే సినిమాలో నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న సినిమా. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో థియేటర్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గిరి గారు చాలా మంచి స్టోరీ రాశారు. రాకేష్ గారు కూడా చాలా మంచి స్టోరీ రాశారు. నాకు నచ్చింది. ఏంటంటే ఆడవాళ్ళకి చాలా మెసేజ్ లాగా ఉంటుంది. భయ్యా బ్యాక్ మెడల్ సినిమా ఇప్పుడే చూసి ఇలాగా బయటకు వస్తుందా సినిమా మాత్రం హైలైట్ ఉంది భయ్యా. అలా ఇప్పుడే చూసాను. బ్యాక్ మెడల్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన చుట్టుపక్కల ఇళ్ళలో ఇలాంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన బావ అయితే మన అన్న అయితే ఇలా క్రూయల్గా ఉంటారనమాట. ప్రతి ఇంట్లో జరిగే సిచ్యువేషన్ డైరెక్టర్ గారి చాలా చాలా బాగా కరెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి కరెక్ట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం లేని ప్రతి ఇల్లు లేదన్నమాట. అంతా బాగుంది.
హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. హీరోయిన్ గారు అయితే జీవించారని చెప్పాలి, అంత బాగుంటుంది. ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు. డైరెక్టర్ నీలగిరి గారు అయితే చాలా చాలా బాగా తీశారండి. విజువల్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ప్రొడ్యూసర్ రాకేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ సూపర్ హిట్ అన్నమాట. చాలా బాగా చేశారండి. హీరో హీరోయిన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇట్లాంటి స్క్రిప్ట్ ఇట్లాంటి స్టోరీ అంత ఈజీగా తెలుగులో రావు. నాకు చెప్తే నేను చేసుకుంటా. నాకు చూస్తున్నా అంటే మెల్లమెల్లగా క్యారెక్టర్ ఉంది. లాస్ట్కి వచ్చేసరికి నేను క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేమయ్యా, కలిసిపోతారేమో అని అనుకున్నాను లాస్ట్. యాక్చువల్లీ అర్థం కాదు మీకు, అంటే మీరు అందరు సినిమా చూడండి మీకు అర్థం కాదు. ఎంత బాగుందండి సినిమా. రఘువరన్ రెడ్డి బలగంలో గొడవలు ఉంటాయి, రీసెంట్గా ఫుల్ బ్లాక్ బస్టర్ బలగం, అట్లా ఫుల్ గొడవలు పంచాయతీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది 100% కావాలి భయ్య. అది మిస్ అయ్యి భర్త అనేటోడు తాగుతూ ఇట్లా అప్పులు చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది వాళ్ళు ఈ సినిమా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా మాత్రం పక్కా చూడాల్సిన మూవీ భయ్య. డైరెక్టర్ గారికి ఎంత బాగా చూపించారంటే వేరే లెవెల్ భయ్య. అసలు ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసింగ్ చాలా లో బడ్జెట్ చేయడం అనేది చాలా, అసలు రాకేష్ అన్నకైతే మామూలు హ్యాండ్స్ అప్. అసలు ఆయనకి మీరు ఇలాంటి సినిమా స్టోరీని సెలెక్ట్ చేసి ఇంత బెస్ట్ మామూలు కాదు. ఆల్ ద బెస్ట్. మామూలుగా పెద్ద కెరీర్ మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. మామూలు సినిమా అందరు చూడండి, అసలు మిస్ అవ్వకండి. నాకైతే తరుణ్ ఫుల్ నచ్చింది. అలా ఇప్పుడే నాగపేడల్ మూవీ చూసాడు ప్రీమియర్ షో. చాలా సూపర్ ఉందన్న. చాలా మంది గాలిలో మేడలు కడుతుంటారు కదా, ఈ రియల్ లైఫ్ చాలా మంది ఇప్పుడు మాత్రం థియేటర్లో వచ్చి చూస్తే అర్థమైంది ఏంటంటే చాలా మంది మన ఊళ్ళో బతికిస్తున్నారు, అందులో బతుకుతున్నారు. రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది నచ్చిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంత బాగుంటుంది. సినిమా అయితే ఫ్యామిలీ ఎలా చాలా యాక్టింగ్ హీరోయిన్ క్యారెక్టర్ హీరో గురించి అయితే ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రాకేష్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. రియల్ ఇంట్లో ఎలా అయితే జరుగుతుందో కొంతమంది చూపించిన వాళ్ళ లైఫ్ వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీ. హీరో గారి యాక్టింగ్ మాత్రం